బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొదుపు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. మహానాడును ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వేదిక ఏర్పాటు చేసి నిర్వహించాలని పార్టీ నేతలకు సీఎం సూచించారు. ఈ నెల 27, 28న నిర్వహించే మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లతో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించాలని ఇంతకుముందు నిర్ణయించి ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే పొదుపు చర్యల్లో భాగంగా ఆన్లైన్లో నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నెల 27, 28న నిర్వహించే మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవలి పొదుపు చర్యలలో భాగంగా ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించే మహానాడుకు సంబంధించి ఈసారి వర్చువల్గా ఆన్లైన్లో నిర్వహించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదట ఈ మహానాడుకు సంబంధించి చూసినట్లయితే గనక నెల్లూరు జిల్లాలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భూమి పూజ చేసి కార్యక్రమాలు కూడా ఊపందుకున్న తర్వాత నిన్న సాయంత్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 2026 సంవత్సరానికి సంబంధించి మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగ అయినటువంటి మహానాడును ఆన్లైన్ లో నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. మొత్తం 1845 క్లస్టర్లలో ఆ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అందరూ వీక్షించే విధంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం అయినటువంటి ఎన్టీఆర్ కార్యాలయంలో మంగళగిరి దగ్గర ఉన్నటువంటి కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు ఇందులో పాల్గొనే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులందరూ పాల్గొని వారి యొక్క ఉపన్యాసాలు చేస్తే అవి ఎల్ఈడీల ద్వారా ఎక్కడ క్లస్టర్ లో ఉన్నటువంటి వారందరూ కూడా వీక్షించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పొదుపు చర్యల్లో భాగంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని కూడా స్పష్టం చేయడం జరిగింది. మొదట గతంలో నెల్లూరులో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు 3 రోజుల పాటు 27, 28, 29 3 రోజులు పండుగ నిర్వహించాలని ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు 2 రోజులు 27, 28 2 రోజులు మాత్రమే నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఈ నిర్ణయం పట్ల చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే పొదుపు సూత్రాన్ని చెప్పారో దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చేయడం జరిగింది. అయితే ఈసారి ఎన్టీఆర్ భవన్ లోనే మహామంది కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. దానిలో పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే పాల్గొంటారు. మిగిలిన వారందరూ ఎక్కడ రాష్ట్ర స్థాయి నేతలైనా, జిల్లా స్థాయి నేతలైనా, నియోజకవర్గ నేతలైనా, ఎవరైనా కార్యకర్తలైన కూడా క్లస్టర్ పాయింట్ లో ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ లోనే వీక్షించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కొంత నిరాశ కలిగినా గానీ అధినేత నిర్ణయం తప్పదు అనే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు పొదుపు మంత్రం అని చెబుతూ కూడా హంగు ఆర్భాటాలతోటి మహానాడు నిర్వహిస్తే అపవాదులు, అనేక ఇబ్బందులు ఎదురవుతాయని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పొదుపు చర్యల్లో భాగంగా ఇప్పటికే మంత్రులకు సంబంధించి కానీ ప్రభుత్వ అధికారుల కాన్వాయ్లో కూడా మార్పులు చేసిన నేపథ్యంలో మహానాడు కూడా ఇటువంటి వర్చువల్ పద్ధతిలో నిర్వహణ చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అటువంటి ఏర్పాట్లు కూడా ఎన్టీఆర్ భవన్ లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.